ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. నారద మహర్షి ఇలా ఉపదేశిస్తున్నారు. గౌరీదేవి కుమారుడైన, విఘ్నాలను తొలగించే, భక్తుల హృదయాలలో నివసించే శ్రీ వినాయకుడికి తలను వంచి నమస్కరించి ఆయన్ను ప్రతిరోజూ స్మరించాలి. అలా స్మరించడం వల్ల దీర్ఘాయుష్షు, కోరుకున్న శుభకార్యాల విజయం మరియు మనోభిష్టాలు సిద్ధిస్తాయని సంప్రదాయ విశ్వాసం. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం. ఈ శ్లోకంలో శ్రీ గణపతిని వక్రతుండు, ఏకదంతుడు, కృష్ణపింగాక్షుడు, గజవక్త్రుడు అనే 4 పవిత్ర నామాలతో స్మరిస్తారు. ఈ నామాలను భక్తితో జపించడం వల్ల విఘ్నాలు తొలగి బుద్ధి, ధైర్యం, విజయం, శుభఫలితాలు లభిస్తాయని విశ్వాసం. లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమం. ఈ శ్లోకంలో శ్రీ గణపతిని లంబోదరుడు, వికటుడు, విఘ్నరాజుడు, ధూమ్రవర్ణుడు అనే దివ్య నామాలతో స్తుతిస్తారు. ఈ నామాలను భక్తితో స్మరించడం వల్ల విఘ్నాలు తొలగి ధైర్యం, జ్ఞానం, విజయం, సుఖశాంతులు లభిస్తాయని ఈ శ్లోకం బోధిస్తుంది. నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ఈ శ్లోకం శ్రీ గణేశుని చివరి 4 నామాలైన బాలచంద్రుడు, వినాయకుడు, గణపతి, గజాననుడు అనే దివ్య నామాలను స్మరించమని ఉపదేశిస్తుంది. ఈ నామాలను భక్తితో జపించడం వల్ల గణేశుని అనుగ్రహం, విజయం, శుభం మరియు సుఖశాంతులు లభిస్తాయి. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, త్రిసంధ్యా కాలాలలో శ్రీ గణపతి యొక్క ఈ 12 పవిత్ర నామాలను భక్తితో జపించే వ్యక్తికి ఎలాంటి విఘ్నాల భయముండదు. అతను చేసే కార్యాలన్నీ విజయవంతమై అన్ని విధాల శుభఫలితాలు మరియు సిద్ధులు లభిస్తాయి. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. ఈ శ్లోకం ప్రకారం శ్రీ గణపతిని భక్తితో ప్రార్థించే వారికి వారి కోరికలకు అనుగుణంగా దైవానుగ్రహం లభిస్తుంది. విద్య కోరేవారికి విద్య, ధనం కోరేవారికి సంపద, సంతానం కోరేవారికి సంతానం, మోక్షం కోరేవారికి పరమగతి లభిస్తాయి. శ్రీ గణపతి భక్తుల కోరికలను నెరవేర్చి వారికి శుభఫలితాలను ప్రసాదిస్తాడు. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభే సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. ఈ శ్లోకం ప్రకారం సంకటనాశన గణేశ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం జపించే వారికి 6 నెలల్లోనే శుభఫలితాలు లభిస్తాయి. 1 సంవత్సరం పాటు నియమంగా పారాయణం చేస్తే వారు కోరుకున్న కార్యాలలో సంపూర్ణ విజయం, సిద్ధి పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని ఈ శ్లోకం తెలియజేస్తుంది. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఈ శ్లోకం ప్రకారం సంకటనాశన గణేశ స్తోత్రాన్ని వ్రాసి 8 మంది బ్రాహ్మణులకు భక్తితో సమర్పించిన వారికి శ్రీ గణపతి అనుగ్రహంతో సకల విద్యలు, జ్ఞానం మరియు వివేకం లభిస్తాయి. గణేశుని కృప వల్ల విద్యలో అభివృద్ధి,
జ్ఞాన సంపద మరియు శుభ ఫలితాలు కలుగుతాయని ఈ శ్లోకం తెలియజేస్తుంది. श्रीगणेशपुराणे सङ्कष्टनाशन गणेशस्तोत्रं सम्पूर्णम्।